పవన్ కళ్యాణ్ అంటే గుర్తొచ్చేది ఒకప్పుడు రొటీన్కి భిన్నంగా వ్యత్యాసమైన సినిమా. యూనిక్ హెయిర్ స్టైల్, కొత్త డ్రెస్సింగ్ స్టైల్ పవన్ సొంతం. అలాగే అతని సినిమాలో ఇంగ్లీష్ పాట కానీ హిందీ పాట కానీ ఉంటుంది. ఒక యూనిక్ స్టైల్ ఉన్న హీరోగా బలమైన ముద్ర ఉంది. తమ్ముడు అనే సినిమా విడుదల కాగానే మాస్ ఫాలోయింగ్ మామూలుగా పెరగలేదు. దాదాపుగా ప్రతి హీరో కూడా అసూయపడేంత ఇమేజ్ పవన్ సొంతం. ఇంగ్లీష్ మార్షల్ ఆర్ట్స్ సినిమా రాఖీకి వచ్చినంత పేరు తమ్ముడు సినిమాకి తెలుగులో వచ్చిందంటే ఆశ్చర్యపడక్కర్లేదు. 10 ఏళ్ల పాటు ఫ్లాపులు ఇచ్చినా కానీ గబ్బర్ సింగ్కి వచ్చిన రెస్పాన్స్ చూస్తే మతిపోవాల్సిందే. ఇదంతా కూడా ఆక్రేజే. అలా ఉంటుంది పవన్ కళ్యాణ్ ఇమేజ్. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పేరు చెబితే వినిపించే పేర్లు దేవుడు, సీఎం, అలాగే కొంతమంది పిచ్చి అభిమానులు, అలాగే కూడా పనిచేసే భజనగాళ్లు చుట్టూ చేరడంతో సరైన సినిమాలు పడట్లేదు అనే అపవాదు ఏర్పడింది. అప్పట్లో ట్రెండ్ సెట్టింగ్ మ్యూజిక్ మాత్రమే తన సినిమాలో ఉండేలా చూసుకునే పవన్ ఇప్పుడు తమను ఓరకొట్టడికి పరిమితమయ్యాడు. త్రివిక్రమ్ దగ్గరుండి పవన్ కళ్యాణ్కి వరుస రీమేకులు సెట్ చేస్తున్నాడని, త్రివిక్రమ్ని కలవకుండా ఎవరో కూడా పవన్ కళ్యాణ్ని కలవలేరనే చెడ్డ పేరు కూడా వచ్చేసింది. అలాగే రిలీజ్ చేసిన సినిమాలు తప్ప కొత్త సినిమాలు రావట్లేదనే మాటలు, రీమేకులు తప్ప సరైన కథతో స్ట్రైట్ సినిమాలు ఎంచుకోవట్లేదనే కంప్లైంట్లు, ఒకప్పటిలా ట్రెండింగ్ హెయిర్ స్టైల్ కాకుండా అన్ని సినిమాల్లోనూ అదే రొటీన్ మధ్యపాపడి హెయిర్ స్టైల్లోనే సినిమాలు చేస్తున్నాడనే పెదవి విరుపులు, సరిగ్గా షూటింగ్ లో పాల్గొనట్లేదని, సరైన స్క్రిప్టులు ఎంచుకోవట్లేదని చాలా చెడ్డ పేర్లు, కాసిన మంచి పేర్లు, ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ ని నివురులా కప్పేశాయి. పవన్ బరిలోకి దిగితే తమ సినిమాలను ఇతర హీరోలు పోస్ట్ పోన్ చేసుకునేవారు. అలాంటిది ఏకంగా తొలి ప్రేమ, ఖుషి ఐకానిక్ సినిమాల టైటిల్ని వాడేసే స్థాయికి పవన్ ఇమేజ్ పడిపోయిందని అభిమానులు నిరాశ చెందుతున్నారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న యూనిక్ ఇమేజ్ అసలు ఏమైంది? తనని రాంగ్ హ్యాండిల్ చేసిన దర్శకులు ఎవరు? అదే ఈ వీడియోలో మెయిన్ టాపిక్. పవన్ కళ్యాణ్ కి మ్యాసివ్ ఫాలోయింగ్ వచ్చిన తర్వాత ఫ్లాపులు వచ్చినా తట్టుకున్న ఫ్యాన్స్ తన చుట్టూ ఉన్న స్టీరియో టైప్ మనుషులు చేరేసరికి ఎందుకంత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు అంటే వాళ్ళందరూ కూడా తనని సొంత నిర్ణయం తీసుకునివ్వకుండా పవన్ కళ్యాణ్ ని రాంగ్ హ్యాండిల్ చేయడం వల్లే. తనకి దేవుడనే పేరు పెట్టేసి రీమేకులు సెట్ చేసి పిచ్చి పిచ్చి పంచి డైలాగులతో, ఆర్టిఫిషియల్ గా ఉండే స్లో మోషన్ ఫైట్ సీన్లతో పవన్ ని ఓ మోస దొరంలోకి నెట్టేసిన గురూజీ ఒక పక్కనైతే, సీఎం నినాదం చుట్టూ చేరి తన పేరును పాడు చేసే భజనగాళ్లు మరోవైపు. అసలు పవన్ కళ్యాణ్ కి సరైన హిట్ ఇచ్చిన దర్శకులు ఆ టైంకి కొత్త దర్శకులే కానీ స్టార్లు అయితే కాదు. తొలి ప్రేమ తీసిన కరుణాకరణ్, తమ్ముడు తీసిన అరుణ్ ప్రసాద్, బద్రీ తీసిన పూరి జగన్నాథ్, ఖుషి తీసిన ఎస్జే సూర్య, వీళ్ళందరూ కూడా ఆ సినిమాలను పవన్ కళ్యాణ్ తో తమ కెరీర్ స్టార్టింగ్ లో తీశారు తప్ప స్టేటస్ తెచ్చుకున్న తర్వాత అయితే కాదు. కరుణాకరణ్ అయితే కే కరుణాకరణ్ కాదు, కే భాగ్యరాజ్ అన్నారు. తొలి ప్రేమ పిక్చర్ కి ముందు దర్శకుడు కరుణాకరణ్ అంటే ఎవరికీ తెలియదు. ఆ కథ చెబితే హీరోలు రిజెక్ట్ చేసేవారు. కానీ పవన్ కళ్యాణ్ కి కథ చెప్పి ఒప్పించాడు. మరి ఆ కథలో పవన్ కళ్యాణ్ ఏం చూశాడు? అది పవన్ కళ్యాణ్ కి మాత్రమే తెలుసు. ఆ సినిమా పవన్ కళ్యాణ్ తో పడేసరికి కరుణాకరణ్ తెలుగు సినిమాకి కే భాగ్యరాజ్ అనే ప్రశంసలు అందుకున్నారు. ఇక తమ్ముడు అనే సినిమా ఒక ట్రెండ్ సెట్టర్ మాత్రమే కాదు, తెలుగులో స్పోర్ట్స్ డ్రామాలలో పెద్ద హిట్ కొట్టిన అరుదైన సినిమా. పవన్ కళ్యాణ్ కి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చిపెట్టిన సినిమా. ఇప్పటికీ కొంతమంది సెన్సిబుల్ పర్సన్స్ ని పవన్ సినిమాలలో నీకు ఇష్టమైనది ఏది అని అడిగితే తడుముకోకుండా రెండే పేర్లు చెబుతారు. అవే తమ్ముడు, జానీ. ఎందుకంటే ఆ రెండు సినిమాలు రొటీన్ కి భిన్నంగా ఉండడమే కారణం. దర్శకుడు పిఏ అరుణ్ ప్రసాద్ ప్రస్తుతం వరుసగా పెద్ద సినిమాలు చేయకపోవచ్చు, కానీ తమ్ముడు అనే సినిమాని తీశానని, అది తన మొదటి సినిమాగా తీశానని గర్వంగా ఇప్పటికీ చెప్పుకుంటాడు. లిటరల్లీ తెలుగు సినిమాకి తమ్ముడు ఒక రాఖీ బెల్బావా పిక్చర్ లాంటిది. ఇక అలాగే పూరి జగన్నాథ్ విషయానికి వస్తే ఓషో రాసిన ఓ కొటేషన్ తో మ్యాసివ్ హిట్ కొట్టాడన్నారు. తెలుగు, కన్నడ, హిందీ ఇండస్ట్రీలకి పూరి జగన్నాథ్ అనే డైనమిక్ దర్శకుడు దొరికాడంటే అందుకు ఆయన తీసిన మొదటి సినిమా బద్రియే కారణం. ఓషో రాసిన కొటేషన్తో కథ చేసుకుని ఓ కొత్త దర్శకుడు పవన్ కళ్యాణ్ ని ఒప్పించాడంటే పూరి మామూలుడు కాదు. లిస్ట్ చూసుకుంటే ఇతను కూడా పవన్ కళ్యాణ్ సినిమాతో పరిచయమైన దర్శకుడే. కథ వినడానికి అరగంట మాత్రమే టైం ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఏకంగా 4 గంటల పాటు బద్రీ కథ విని ప్రాజెక్ట్ ఓకే చేయించేశారంటే మామూలు విషయం కాదు. ఇక అజిత్ తో వాలి వంటి మాస్టర్ పీస్ ని తన మొదటి సినిమాగా తీసిన ఎస్జే సూర్య చిన్న చిన్న డీటెయిల్స్ తో వ్యత్యాసమైన ఈగోయిస్టిక్ లవ్ స్టోరీ చెప్పడంతో అప్పటికి తనకి పైప్ లైన్ లో ఉన్న పూరి సినిమాలు ఈడియట్, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి సినిమాలను పక్కన నెట్టేసి పవన్ కళ్యాణ్ ఎంతో మోజుపడి చేసిన సినిమా ఖుషి. ఖుషి అంటే పవన్ కళ్యాణ్ సినిమా మాత్రమే అనే విధంగా ఉంటుంది ఆ సినిమా. ఇప్పుడు విజయ్ దేవరకొండ, శివ నిర్వాణ ఆ టైటిల్ ని వాడినా దానిని డూప్లికేట్ ఖుషి అంటున్నారు జనం. పవన్, ఎస్జే సూర్యాల ఖుషి మ్యాజిక్ అట్లాంటిది. మరి ఎప్పటికీ ఎస్జే సూర్య వచ్చి కథ చెబితే పవన్ కళ్యాణ్ వద్దనుకున్నా కానీ వదలలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే సూర్య నేరేషన్ అంత ఎంగేజింగ్ గా, మ్యాజికల్ గా ఉంటుందని హీరోలందరూ చెబుతూ ఉంటారు. ఎంతైనా నేరేషన్ కింగ్ అతను. కానీ ఇప్పుడు పరిస్థితి అంతా మారిపోయింది. పవన్ ఇమేజ్ బాగా పెరగడంతో కొత్త వాళ్ళెవరో కూడా పవన్ తో సినిమా చేయట్లేదు. ఒకవేళ చేసిన అతనిపై వేరే దర్శకుడి ఇంపాక్ట్ ఉంటుంది. ఇక రీసెంట్ డైరెక్టర్స్ ని గనక మనం గమనించినట్లయితే త్రివిక్రమ్, వేణు శ్రీరామ్, సాగర్ కే చంద్ర, సర్దార్ గబ్బర్
సింగ్ దర్శకుడు రవీంద్ర, కాటం రాయుడు తీసిన కిషోర్ పార్థసాని. వీళ్ళు పవన్ కళ్యాణ్ అనే నటుడిని ఎంత రాంగ్ హ్యాండిల్ చేశారో వాళ్ళు తీసిన సినిమాలు చూస్తే తెలుస్తుంది. కోట్లుంటే రైల్వే స్టేషన్ ని ఖాళీ చేయించే సన్నివేశం కావచ్చు, పెద్ద కత్తిని తార్ రోడ్డులో పూర్తిగా దింపడం కావచ్చు, రాయితో కొడితే కరెంటు స్తంభం పడిపోవడం కావచ్చు, నేచురల్ ఫ్లైట్లు ఇష్టపడే పవన్ చేత స్లో మోషన్ లో పరమ చిరాకైన ఫైట్లు కంపోజ్ చేయడం కావచ్చు. ఇక కాటం రాయుడైతే ఎంతో అసహజంగా ఉంటుంది. ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ కోసం అభిమానులు చూశారు, ఇష్టపడి మాత్రం కాదు. భీమ్లా నాయక్ సెకండ్ హాఫ్ అయితే ఇక చెప్పనక్కర్లేదు. ఎందుకురా మాకు ఈ శిక్ష అనిపిస్తోంది. ఆ రీమేక్ సినిమాలో అయితే గురూజీ పైత్యం మామూలుగా చూపించలేదు. అజ్ఞాతవాసి గురించి అయితే మనం మాట్లాడుకోవడమే మంచిది. ఇప్పుడైతే బ్రో అంటూ తయారయ్యాడని అసహనం వ్యక్తం చేయని అభిమాని ఉండడు. ఆ తర్వాత తనతో సినిమా చేసిన ప్రతి దర్శకుడు ఈ ఫార్ములా గనక ఫాలో అవుతారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇక వీరందరిలో హరీష్ శంకర్ కోపం న్యాయమైనదే. అందుకే పై లిస్టులో హరీష్ శంకర్ ని జోడించలేదు. కారణం గబ్బర్ సింగ్ తో 10 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ కి బంపర్ హిట్ ఇచ్చినా గానీ ఇప్పుడు మాత్రం తమిళ్లో వచ్చిన రాడ్డు లాంటి సినిమా తేరీని రీమేక్ చేస్తున్నాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉండడంతో ఆ సినిమా మీద అంచనాలు లేకపోగా రివర్స్ అంచనాలు ఏర్పడ్డాయి. భవదీయుడు భగత్ సింగ్ అనే ఒరిజినల్ కథను పక్కన పెట్టి అట్లీ తీసిన తేరీ అనే సినిమాకి రీమేక్ వర్షన్ గా హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ పేరుతో తెరకెక్కిస్తున్నాడనే న్యూస్ వైరల్ గా పాకింది. వాస్తవానికి వాళ్ళు బాగా తీయలేదని కాదు, అది మనకెందుకు అనేది ప్రశ్న. వాళ్ళు తమిళ్లో మాత్రమే తీయలేదు, తెలుగులో కూడా తీశారు. ఇప్పుడు తమిళ్లో తీసినా కానీ చూస్తున్నారు జనం. అలాంటి సినిమాలు తెలుగులో థియేటర్లో రిలీజ్ అయినా సరే వాటిని రీమేకులు చేసే నిర్ణయం తీసుకోవటం దానంత దరిద్రం అనేది ఇంకోటి లేదు. సోషల్ మీడియాలో అయితే మాకు తేరీ రీమేక్ వద్దురా బాబు అంటూ మొత్తుకుంటున్నారు అభిమానులు. అయితే దీనిపై దర్శకుడు హరీష్ శంకర్ ఘాటుగానే స్పందించారు. తాను తీస్తున్న సినిమా గురించి ఎవరికీ మాట్లాడే హక్కు లేదని, ఈ సినిమా రీమేకా కాదో చెప్పనని తెలిపాడు. దీంతో పవన్ అభిమానులు తలలు పట్టుకున్నారు. తమ హీరో రీమేకులు మానడని, త్రివిక్రమ్ ని వదలడని, చుట్టూ భజనగాళ్ళు లేకుండా ఉండలేడని, అందుకే సరైన సినిమా పడట్లేదని నిరాశ చెందుతున్నారు. కొత్త సినిమా పట్టాలెక్కినా గానీ అభిమానుల్లో సంతోషం లేదు. ఏం రత్నం నిర్మాణంలో తాజాగా హరిహర వీరమల్లు తీయబోయే క్రిష్ పవన్ కి పాత వైభవం తీసుకొస్తాడని అభిమానులు ఆశపడ్డారు. ఆ సినిమా కథ ఒక రాబిన్ హుడ్ లాంటి బందిపోటుదని తెలిసాక పవన్ కళ్యాణ్ అభిమానులు శంకర్ తీసిన జెంటిల్మెన్ స్థాయిలో ఇంట్రెస్టింగ్ సీన్లతో సినిమా ఉంటుందేమో అని అంచనాలు పెంచేసుకున్నారు. సరిగ్గా అదే టైంలో హరిహర వీరమల్లు టీజర్ గ్లిమ్స్ విడుదలైంది. అందులో సోలాన్ని మార్షల్ ఆర్ట్స్ స్టైల్లో పట్టుకున్న మళ్ళీ అదే రొటీన్ స్టంట్ ని ప్రదర్శించిన పవన్ కళ్యాణ్ ని చూపించాడు దర్శకుడు క్రిష్. దీంతో ఆ సినిమా గురించి మాట్లాడుకోవడం కూడా మానేశారు అభిమానులు. ఇక ఏం రత్నంది సూర్య మూవీస్ బ్యానర్ కదా అనుకుంటే మెగా సూర్య అనే పేరు కనబడడంతో ఇదేం పేరు రత్నం గారు మీ బ్యానర్ ఏమైందంటూ ప్రశ్నార్థకంగానే స్పందించారు పవన్ అభిమానులు. సరే కథ అయితే బందిపోటు పాత్ర చుట్టూ తిరుగుతుంది కాబట్టి రాబిన్ హుడ్ లా పవన్ విజృంభిస్తాడులే అనుకుని సరిపెట్టుకున్నారు. తమ హీరోతో వినోదాయ చిత్తం రీమేక్ తీయబోయే సముద్రకని, ఓజీ తీయబోయే సుజిత్, వీళ్ళైనా పవన్ చుట్టూ చేరిన భజనగాళ్ల మాట వినకుండా తమ పందాలో పవన్ కళ్యాణ్ ని హ్యాండిల్ చేసి సరైన హిట్ ఇస్తారో లేదో వేచి చూడాలి. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏ కొత్త దర్శకుడిని పరిచయం చేయడం లేదు. ఇప్పుడున్న పరిస్థితులలో కొత్త వాళ్ళు ఆయన కలవడం కూడా కష్టమే. వరుస రీమేకులు చేయడం, వకీల్ సాబ్, భీమ్లా నాయక్ వంటి సినిమాలలో ఒకదంపుడుగా రాజకీయ డైలాగులు ఉండడం, ఆర్టిఫిషియల్ గా అనిపించే సన్నివేశాలు ఉండడం వల్ల ఆయన నుండి తమ్ముడు, జానీ వంటి కొత్త రకం కథలు, కొత్తగా ఉండే ఫైట్లు కోరుకునే ఎంతో మంది సినీ ప్రియులకు నిరాశ మిగిలింది. ఆయన కోసం కథలు తయారు చేస్తున్న ఎంతో మంది కొత్త వాళ్ళు వాటిని మూలపడేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కనుక తెగించి స్టార్ దర్శకులకు, హిట్ ఇచ్చిన దర్శకులను కాకుండా కొత్త వారిని మళ్ళీ పరిచయం చేయడం మొదలు పెడితే ఆ సినిమాలు ట్రెండ్ సెక్టర్లు అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రతి అభిమాని కూడా కోరుకునేది అదే. మరి ఒక నిజమైన అభిమానిగా మీరేమంటారో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.